నిజం చెప్తున్నా. చూసే వాళ్ళకి టైలరింగ్ చేసేవాళ్ళు చాలా ప్రశాంతంగా కనబడతారు. వాళ్ళేమనుకుంటారంటే, అబ్బా! ఈళ్ళెంత ప్రశాంతంగా బట్టలు కుట్టుకుంటారు. ఇంట్లో కూర్చొని మంచిగా సంపాదించుకుంటారు. రోజు 2 బ్లౌజులు కుట్టుకున్న వాళ్ళకి 500 ఎటువో అనే డైలాగులైతే వస్తాయి. ఖచ్చితంగా నా ముందు గూడా నాతో గూడా అన్నారనమాట. నిజం చెప్పాలంటే ఎక్కడలేని టెన్షను, ఎక్కడలేని ఒత్తిడంతా టైలర్లకే ఉంటదని నేను చెప్తానండి. అటు ఇంట్లో పని చూసుకోవాలి, ఇటు టైలరింగ్ చేయాలి. ఇంకొక విషయం ఏందంటే, బట్టలు తీసుకున్న దగ్గర నుంచి కుట్టి నీట్‌గా వాళ్ళకి కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యేలాగా స్టిచ్చింగ్ చేసి వాళ్ళకు చెప్పేదాకా కూడా ఒక టెన్షనే ఉంటదనమాట. మైండ్‌లో ఒక యుద్ధమే జరుగుతది. నిన్న నా పరిస్థితి కూడా అంతే అయింది. నేను ఎక్కువగా అర్జెంట్ బట్టలే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటా కాబట్టి అలా అలవాటయిపోయింది. తొందరగా అందిస్తది అక్క అని చెప్పేసి ఎక్కువ నా దగ్గరికి అర్జెంట్ బట్టలే వస్తాయనమాట. నిన్న ఫంక్షన్ బట్టలు ఒప్పుకున్నా కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ 9:30 వరకు కూడా అన్నీ కంప్లీట్ చేసిన. ఒకటి ఒకటి ఫినిష్ అయితుంటే ఎంత హ్యాపీగా కుట్టిన్నో ఈరోజు మార్నింగ్ లేవాలంటే అసలు ఏడుపు వచ్చిందనమాట. అస్సలు ఇంక ఈరోజు అయితే అసలు ఏ పని కూడా చేయాలనిపిస్తలేదు. కానీ తప్పదు, ఇంకా పిల్లల కోసమైతే లెగాలి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇక క్యాప్సికమ్ ఎగ్ ఫ్రై చేసిన, బ్రేక్ఫాస్ట్ దోశ, పల్లీ చట్నీ, ఇంకా వేడివేడి అన్నం కూడా రెడీ చేసి వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టి వాళ్ళనైతే పంపించేసిన. ఇదనమాట పరిస్థితి. వీడియోని సెలెక్ట్ చేయండి.